ఆ పెళ్ళి ఆగిపోతే జరిగే అవమానానికి గగన్ బావ, అత్తయ్య వాళ్ళందరూ అవమానంతో చచ్చిపోవాలని చూస్తుంది. అందుకోసమే మీ ప్రేమని అస్త్రంగా వాడుకుంటుంది. ఇదంతా ఈవిడ కుట్ర. ప్లీజ్ బిందు, అర్థం చేసుకో. అంటే అక్కడ మీ అత్తగారింటి పరువు కాబట్టి వాళ్ళకేమైనా అయిపోతుందేమోనని నువ్వు భయపడుతున్నావు. నువ్వు గగన్ని పెళ్లి చేసుకున్న తర్వాతే ఆ పూరి నీకు ఆడపడిచయింది. కానీ పుట్టుకతో ఇది నీ మేనత్త కూతురు. నువ్వు ఆలోచించాల్సిందే, న్యాయం చేయాల్సింది బిందుకి. అంతేగాని దీన్ని గాలి కొదిలేసి దాని కోపిరి పోస్తానంటావేంటి? బిందు, ఇక్కడ ఎవరు ఏం మాట్లాడినా నాకు అనవసరం. నేను సమాధానం చెప్పాల్సింది, సర్ది చెప్పుకోవాల్సింది నీకు. నన్ను క్షమించు బిందు. నీ ప్రేమని ఓడించడం, నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. అక్కడ ఒక కుటుంబం, ఆ కుటుంబంలో అందరి ప్రాణాలు ఆ పెళ్లి కోసమే ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు ఆ పెళ్లి జరగకపోతే వాళ్ళ అవమానాన్ని తట్టుకోలేరు. అందుకే ఇక్కడ నీ ప్రేమ కన్నా నేను ఒక బాధ్యత గురించి, ఒక కుటుంబం క్షేమం గురించి ఆలోచించాల్సి వస్తుంది. ప్లీజ్ బిందు, అర్థం చేసుకో. శివ, నా మాటకి కట్టుబడి ఉన్నందుకు థ్యాంక్స్. పద వెళ్దాం. ఆగో! ఏంటి నువ్వు వీణ్ణి తీసుకెళ్లిపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? మర్యాదగా అడ్డు తప్పుకోకపోతే ఒక్క ఫోన్ మా ఆయనకి చేస్తాను. ఆయన ఇక్కడికి వస్తే నీ బ్రతుకేమవుతుందో బాగా ఆలోచించుకో. రా శివ. శివ, ఎడుకో. ఎందుకు బిందు ఏడుస్తున్నావు? శివను తీసుకెళ్ళిపోతుంది అత్తయ్య. ఎంత దూరం తీసుకెళ్తుందో తీసుకెళ్ళి. ముహూర్తానికి ఇంకా టైం ఉందిగా. ఆఖరి క్షణంలోనైనా సరే ఆ పెళ్ళాపి వాడి చేత్తోనే నీ మెళ్ళో తాళి కట్టించే పూచి నాది. అది ఇక్కడ ఉన్నంతసేపు సైలెంట్ గా ఉన్నావు, ఇప్పుడు ఏం చేయగలం మమ్మీ? పిల్లి అరుస్తున్నప్పుడు పులి సైలెంట్ గా ఉందంటే దాని అర్థం పులి భయపడ్డట్టు కాదు. ఆ పిల్లి పీకని ఎలా పట్టుకోవాలా అని ఆలోచిస్తున్నట్టు. నలుగురిలో కాదు, 400 మందిలో దాన్ని సెంటర్ చేస్తాను. అందరితో చీకొట్టిస్తా, చివరికి దాన్ని ఒంటరించేస్తా.
చూడు పదండి. హాయ్ రా గగన్. రే మీరు వెళ్ళండి. హాయ్ రా, ఎప్పుడొచ్చారు? హాయ్ రా. బాగున్నారా? అరే గగన్, నువ్వు ఇంత హ్యాపీగా ఉండటం నేను ఎప్పుడూ చూడలేదురా. నీ మొహం 1000 వాట్ల బల్బులా వెలిగిపోతుందిరా. అవునరా, ఇన్నేళ్ళు నేను కోల్పోయిన గౌరవ మర్యాదలు నా భార్య భూమి నా చెల్లి పెళ్లి ద్వారా నాకు తెచ్చిస్తుంది. అందుకే ఈ సంతోషం. నువ్వు ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండాలిరా. నీ నుంచి కోరుకునేది నేను ఇదే. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ప్లీజ్ ప్లీజ్ కమ్. యా రండి. ఒరే మామా, నువ్వు కూడా ఇలాగే పెళ్లి చేసుకుంటే చూడాలనుకున్నాంరా. అది కలలాగే ఉండిపోయింది. పోనీలే, నీ చెల్లి పెళ్ళైనా చూపిస్తున్నావు. రే విశాల్, ఇట్రారా.